రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం పనిచేయడం లేదు. యుక్రెయిన్ రాజధాని కీవ్ పై డ్రోన్లు, మిసైళ్లతో పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. కీవ్లోని యూరోపియన్ యూనియన్ డెలిగేషన్ భవనం, బ్రిటిష్ కౌన్సిల్ బిల్డింగ్ సహా పలు డిప్లొమాటిక్ ప్రాంతాల్లో మాస్కో మిసైల్స్ పడ్డాయి. ఈ ఘటనలో EU డెలిగేషన్ భవనం దెబ్బతింది. 10 మందికి పైగా చనిపోగా 40 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం పనిచేయడం లేదు. యుక్రెయిన్ రాజధాని కీవ్ పై డ్రోన్లు, మిసైళ్లతో పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. కీవ్లోని యూరోపియన్ యూనియన్ డెలిగేషన్ భవనం, బ్రిటిష్ కౌన్సిల్ బిల్డింగ్ సహా పలు డిప్లొమాటిక్ ప్రాంతాల్లో మాస్కో మిసైల్స్ పడ్డాయి. ఈ ఘటనలో EU డెలిగేషన్ భవనం దెబ్బతింది. 10 మందికి పైగా చనిపోగా 40 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.